బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లాలో 844 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ పోర్టులో మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మత్స్యకారులు సముద్రంలో వేటను నిలిపివేశారు. మరోవైపు పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఏలేరు, పంప ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిన నేపథ్యంలో కాకినాడ జిల్లాకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 844 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జిల్లాలో తొండంగి మండలంలోని 55.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇక ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో అటు కలెక్టరేట్ తో పాటుగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇవాళ జరగవలసినటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేశారు. అదేవిధంగా పాఠశాలలో కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఇక కాకినాడ పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇవాళ వరకు కాకినాడ పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. బియ్యం ఎగుమతుల కోసం వచ్చినటువంటి 2 విదేశీ నౌకలు కూడా తీరంలో లంగరు వేసి నిలిచిపోయాయి. ఇక ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా తీరానికే పరిమితమయ్యారు. ఇక ప్రధానంగా అటు ఏలేరుతో పాటుగా పంపా రిజర్వాయర్లకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుకుంటుంది. పంపాకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే 500 క్యూసెక్ల నీరు ఎగువ ప్రాంతాల నుంచి రావడంతో వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఏలేరు కాలువలతో పాటుగా పిఠాపురం నియోజకవర్గం ఉన్నటువంటి శుద్ధగడ్డ వాగులో కూడా పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించడంతో అక్కడ రైతాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,000 హెక్టార్లలో వరి పంటతో పాటుగా ప్రతి పంట కూడా నీట మునిగింది. అధికారులు చెలలో ఉన్నటువంటి ఏదైతే నీరు ఉందో ఆ నీరంతా కూడా పశు ప్రాంతాలకు వెళ్ళేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతాంగానికి చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా రానున్న 2 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే నేపథ్యంలో తీర ప్రాంతంతో పాటుగా ముంపు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితులు వస్తే మాత్రం బయటికి వెళ్ళాలని చెప్పి కూడా ప్రజలు జరిగింది. రాజ్ కమల్తో రాజు, సాక్షి టీవీ, ఉప్పాడ నుండి.